తిరుపతిలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ఇక నిన్న రాత్రి లీలామహల్ జంక్షన్లో తల్లి కూతురుతో 6 పోకిరీలు కూడా అసభ్యకరంగా ప్రవర్తించారు. 6 యువకుల్లో 3 పట్టుకొని స్థానికులు చావుబాదారు. 3 యువకులు పారిపోగా మరో 3 కూడా పోలీసులు ఈ సందర్భంగా లొంగపరుచుకున్నారు. ఈ సందర్భంగా పోకిరీలకు కూడా పోలీసులు లాఠీ దెబ్బలు రుచి చూపించారు. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరినీ తుక్కులేపు కొడుతున్నారంటండి. సమయానికి పోలీసులు వచ్చారు. చుట్టూ జనాభా వచ్చింది. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. లీలామహల్ సర్కిల్ డౌన్ ఇది ఎస్బీఐ బ్యాంక్ దగ్గర వస్తుందన్నమాట. అది జామ్. చుట్టుపక్కల పోయే వాళ్ళందరూ చూస్తున్నారు ఏం జరిగింది అనేసి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. నిన్న రాత్రి లీలామహల్ జంక్షన్లో తల్లి కూతురితో 6 పోకిరీలు కూడా అసభ్యకరంగా ప్రవర్తించారు. 6 యువకుల్లో ఇక 3 కూడా పట్టుకొని స్థానికులు చావబడ్డారు. 3 యువకులు పారిపోగా మరో 3 కూడా పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా పోకిరీలకు పోలీసులు లాఠీ దెబ్బలు కూడా రుచి చూపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో గంజాయి మోకలు, అల్లరి మోకలు ఎక్కువగా సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో అలజడి సృష్టించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొన్న భవానీ నగర్ లో, అదే విధంగా అశోక్ నగర్ లో, ఇవాళ లీలామహల్ సెంటర్ లో ఇలాంటి సెంటర్లో మద్యం సేవించినటువంటి అల్లరి మోకల ఆగడాలు ఎక్కువైనాయి. ముఖ్యంగా రాత్రిపూట మహిళలు తిరిగేందుకు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమయ్యే పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. దీన్ని గుర్తించినటువంటి పోలీసులు, స్థానికులు సైతం ఎక్కడికక్కడ అల్లరి మోకల ఆగడాలను కట్టడి చేస్తూ పోలీసులకైతే ఫిర్యాదు చేస్తున్నటువంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. గత రాత్రి తిరుపతిలోని లీలామహల్ సెంటర్ అంటే కరకంబాలి మార్గంలోని జీవకానికి వెళ్లే మార్గంలో 6 యువకులు మద్యం సేవించి దారిని వెళ్లే మహిళలను అసభ్యంగా ప్రవర్తించడం, వారి పట్ల జుగుప్సాకరంగా మాట్లాడడం, ఇలాంటి ఆకతాయి చేష్టలు అయితే చేస్తున్నారు. దీనిని గుర్తించిన స్థానికులు 3 యువకులకు దేవశుద్ధి చేసి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. మరో 3 పారిపోతుండగా వారిని కూడా పోలీసులు వెంబడించి పట్టుకొని వారిని కూడా లాఠీలతో చూపించి దేవశుద్ధి చేసి పోలీసులకు తీసుకెళ్లి కేసు అయితే నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ తిరుపతిలో ఎక్కువగా చోటు చేసుకుంటా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది కాలంలో ఇలాంటి ఘటనలు దాదాపు 6 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ 6 ఘటనల్లో కూడా యువకులంతా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, ఇలాంటి వాటికి మత్తు పదార్థాలకు బానిసై ఆకతాయిగా వ్యవహరించడమే కాకుండా దారిలో నడిచే మహిళల పట్ల జుగుప్సాకరంగా వ్యవహరించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. వీటిని గుర్తించినట్టు పోలీసు యంత్రాంగం శాంతి భద్రతల పట్ల కఠినంగా వ్యవహరిస్తా ఉందని చెప్పేసి భావించవచ్చు. స్థానికులు సైతం ఇలాంటి వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ పోలీసులకు అయితే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రాత్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు సకాలంలో స్పందించి యువకుల్ని అదుపు చేసి లాఠీ చార్జీకి పనిపెట్టి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులను తరలించి కేసు అయితే నమోదు చేశారు. సాయి. థ్యాంక్ యూ రవివర్మ.